చిత్తూరు జిల్లా మదనపల్లిలో మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ యాప్లతో పాటు పలు రకాల మోసాలు అధికమయ్యాయి. ఇటీవల అంగళ్ళలో ఎలైట్ క్వీన్ డేటా సొల్యూషన్ సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన మరొక ముందే ఆరా సంస్థ బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వేలాది మంది లక్షల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆరా సంస్థకు ఏపీ, తెలంగాణ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మోహన్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఆన్లైన్ యాప్లకే కాదు అన్ని రకాల మోసాలకు మదనపల్లి కేరాప్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. వారంకు ముందు అంగళ్ళు ప్రాంతంలో ఒక ఆన్లైన్ మోసం బోర్డు తిప్పేసి ఎవరైతే బాధితున్నారో వారికి మోసం చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు తాజాగా ఆర్ అనేటువంటి ఒక సంస్థ ఆన్లైన్ యాప్ ద్వారా ఈ ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ బాధిత ప్రజలు ఇక్కడ నిరసన ఆందోళన చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు. ఏంటి ఈ మదనపల్లి ప్రాంతము కేరాప్ అడ్రస్గా మారిన అన్ని రకాల మోసాలకు మీరు ఎట్లా మోసపోతున్నారు? వాళ్ళు ఎట్లా మిమ్మల్ని మోసం చేస్తున్నారు? మాకు ఫుల్ ఆశ పెట్టిస్తున్నారు. గిఫ్ట్లు అంట, అమౌంట్ అంట, అవన్నీ చూపించి మా పైన ఉండే వాళ్ళందరికీ గిఫ్ట్స్ వచ్చినాయి, అమౌంట్ వచ్చింది, ప్రతి ఒక్కటి వచ్చింది స్టార్టింగ్లో. ఇప్పుడు మేము చేరినామో లేదో యాప్ విత్డ్రా వచ్చేసి ప్రాబ్లం పెట్టేసినారు. ఇది 2 వీక్స్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అమౌంట్ కట్టండి అంటున్నారు ఫ్రెష్గా. అది ఎంత 19,500 కట్టాలంట. ఎక్కడి నుండి కట్టాలి 19,500? ఇంతకు ముందు కూడా మేము అమౌంట్ కట్టినాము. నాది 65,000 కట్టినాను నేను ముందు. ఇప్పుడు మళ్ళీ నేను అమౌంట్ కట్టాలంటే ఎక్కడి నుండి కట్టాలా? అది మళ్ళీ మాకు అమౌంట్ వస్తుందా? గ్యారెంటీ ఏమి అంటే మోహన్ బాబు నేను గ్యారెంటీ అన్నారు. ఇప్పుడు అడుగుతా అంటే ఏం చెప్తున్నారు? మార్నింగ్ నుండి సెటిల్ ఆరా లేదు, ఇప్పుడు ఫ్రాడ్ అది అంటారు. పొద్దున్నింటి ఫ్రాడ్ అంటాడు. నిన్న రాత్రి కూడా చెప్పినారు నేనున్నాను గ్యారెంటీ అన్నారు. ఇప్పుడు ఏం చెప్తాండారు? నేను విత్డ్రా కూడా పెడతాను, రేపు విత్డ్రా పెట్టి చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు చూపిమంటే ఇప్పుడు ఆప్షన్ లేదు అంటాడు. నా భార్య గోల్డ్ పెట్టేసి, నా భార్య గోల్డ్ నా గోల్డ్ 2 పెట్టేసి మా ఇంటి వాళ్ళకి అని చెప్పనేసి నా ఫ్యామిలీకి మాత్రమే 1,20,000 పెట్టుకున్నా. నాన్ని నమ్మి నా కింద మా తమ్ముడు, ఓకేనా, వాడిని నమ్ముకొని ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ తర్వాత ఇంకా మళ్ళీ మా షాప్ ముందు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ మోసపోయారు. ఎవరు కూడా ఇలాంటి యాప్స్లోకి ఇంకా జాయిన్ అవ్వద్దు, రావద్దు. ప్లస్ అందరు కూడా ఏం చెప్తున్నానంటే బట్ ఇలాంటి మన వరకు ఎవరైతే C లెవెల్లో ఉన్నారు, A లెవెల్, B లెవెల్, C లెవెల్ ఎవరైతే ఉన్నారో C లెవెల్ వాళ్ళు అంటే లాస్ట్ 2 వీక్స్లో ఎవరైతే జాయిన్ అయ్యారో అందరు కూడా అమౌంట్స్ మీడియా ద్వారాను పోలీస్ ద్వారాను మనకు చేకూరాలని మేము కోరుకుంటున్నాం. డబ్బు ఆశ మాకు ఎన్నో అప్పులు మాకు, ఓకేనా. దీని ద్వారా క్లియర్ అవుతుందేమో చిన్న ఆశ. ఆ డబ్బు ఆశ ఇంత పని చేసింది, అంత ఇంకేం లేదు. అదే ఈ డబ్బు ఆశ ఇంత పని చేసింది, ఇంకేం లేదు. వేరే ఆప్షన్ అయితే లేదు. ఇది ఒకటే కారణం, నాకు డబ్బు ఆశ. మెయిన్ హెడ్ ఈయన హైరింగ్ మేనేజర్. ఈయన ద్వారానే మేము అందరూ జాయిన్ అవ్వడం. మా మెయిన్ వచ్చేసి ఆయనే. మాకు ఆయన నెంబర్ రాకుండా మేము ఎవరు జాయిన్ కాలే. ఆయనకి ఒక కార్ వచ్చింది, గిఫ్ట్లు వచ్చినాయి, ఇదేమి ల్యాప్టాప్స్ అన్నీ ఆయనకు వచ్చాయి. ఆయన ఫోటోనే ముందుకు పెడుతున్నారు అందరూ. ఆయన ఫోటో చూసి ఆయనకు రావడం వల్లనే మనం చేరాము అని చెప్పేసి. దీంట్లో వచ్చేసి నాకు వచ్చే అమౌంట్ ఎంత 8 లక్షల చిల్లర ఉంది. సంథింగ్ 8,35,000 చిల్లర. నేను ఫండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, నాకు రావాల్సిన అమౌంట్, అది టోటల్ నాది ఇంత అమౌంట్. నాకు అంతా వద్దు. నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ నేను చేశానో నా అమౌంట్ నాకు వస్తే చాలు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అదే అడుగుతున్నారు అంతే. దీనికి అంతేగాని ఇంకా వేరే కావాలని చెప్పి ఎవరు మాట్లాడట్లేదు. ₹1,00,000 పెట్టినాము. మాకు 8 మంది జాయిన్ అయినారు సార్. ఇప్పుడు మేము 8 మందికి సమాధానం చెప్పాలా. దానికి మోహనే కరెక్ట్. ఆయన్ని చూసి మోటివేషన్ అయ్యే మేమంతా జాయిన్ అయినాం, లక్షలు తెచ్చేసినాం. ఇప్పుడు ఎవరు ఇస్తారు మాకు? ఆయనే ఇవ్వాల. అది ఇంకెట్లా? మేము మనిషి మా ముందరుండి మేమున్నాం మీకు అంటా అన్నారు. గవర్నమెంట్ ఇది కాదమ్మా, మాకు గవర్నమెంట్ కాదని తెలుసు. మేమున్నాము, మేము జాయిన్ అయినాము, మేము నెలకు 3 లక్షల జీతం తీసుకుంటున్నాము, మీరు జాయిన్ అవ్వండి. మీరు ఒక్కరు జాయిన్ అయితే మీ కింద 10 మందిని వేసుకుంటే మీకు శాలరీ వస్తుంది, మీకు 5,000 శాలరీ వస్తుంది, వాళ్ళకి జరిపిస్తే కమిషన్ వస్తుంది, వాళ్ళకి వచ్చే ప్రతి అమౌంట్లో మీకు ఒక్కొక్క రూపాయి వస్తుంది అని చెప్పి మాకు ఆశ పెట్టించి ఈరోజు మాకు రోడ్డు పాలు చేసినారు. ఇక్కడ మదనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద వచ్చి ఆరా సంస్థ మోసం చేసినట్టు బాధితులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకుని తమకు న్యాయం చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఇవాళ వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక రకాలంటి ఉద్యోగాల పేరుతో కావచ్చు, యాప్ల పేరుతో కావచ్చు, అనేక రకాలైనటువంటి మోసాలకు మదనపల్లి కేరాప్ అడ్రస్గా మారినటువంటి తరుణంలో వారానికి ఒక మోసం అనేది ఈ విధంగా బయటకు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా మరోవైపు పోలీసులు కావచ్చు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మదనపల్లి నుంచి.